హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం మరికొన్ని వర్బ్స్ నేర్చుకుందామండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకు ప్రతిదీ ఇంపార్టెంట్ అని చెప్తారు, ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. చూడండి, ఇందులో మనకి స్పోకెన్ ఇంగ్లీష్ లో గెట్, గాట్, గెటింగ్, దీని యూసేజ్ అంతా ఇంత కాదండి, చాలా ఎక్కువ యూసేజ్ ఉంటుంది. చాలా పదాలకి మనం గెట్ తో సరిపెట్టేయచ్చు. సో గెట్ గురించి తెలుసుకుంటే చాలా చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో వీడియో పూర్తి వరకు చూస్తారని అనుకుంటున్నాను. పూర్తిగా చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఇది రెండు మూడు వీడియోలుగా చేస్తాను. చాలా లెందీ వీడియో అవుతుంది ఇది. సో ఇక్కడ చూడండి, కొన్ని పదాలు రాశాను. అన్నింటికి ఆల్మోస్ట్ నేను 17 పదాలు రాశాను ఇక్కడ. ఈ 17 పదాలకి కూడా ఒకటే మీనింగ్, మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తానే ఉంటాము. అయితే ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది గెట్, గాట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే గనక, మిగతా వాటన్నింటికి కూడా మాక్సిమం 90% ఆఫ్ వాటికి మనం ఈ గెట్ తో చెప్పేసేయచ్చు. ఆ ఇందులో మొదటగా గెట్, గాట్. మోడర్న్ ఇంగ్లీష్ లో గాటన్, GOTTEN, గాటన్ అక్కర్లేదండి, లేదు, అది యూసేజ్ లేదు. సో మనం V1 గెట్, V2 గాట్, V3 గాట్ సరిపోతుందండి. ఒకసారి ఓవరాల్ గా అన్ని ఒకసారి చదువుతాను. అలానే మన వ్యూవర్ ఒకరు ఒకరు ఎగ్జాంపుల్స్ కూడా చూపించండి. ఎగ్జాంపుల్స్ మామూలుగా ఓవరాల్ గా చెప్తా ఉన్నారు, రిటర్న్ గా చూపించండి అని అన్నారు. రిటర్న్ గా కూడా చూపిస్తాను, చూపిస్తూ చెప్తాను. ఆ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అన్ని ఓవరాల్ గా ఒకసారి చదువుతాను, చూడండి. గెట్, గాట్ పొందు. రిట్రీవ్, చాలా మంది రిట్రైవ్ అని చదువుతారు. ఇట్స్ నాట్ రిట్రైవ్, ఇట్స్ ఎ రిట్రీవ్. రిట్రీవ్డ్. తిరిగి పొందు, వెతికి తెచ్చు, వెనక్కి పొందు, ఇలా రాస్తుంది. థర్డ్ వన్ చూడండి, అక్వైర్. చాలా మంది ఎక్వైర్ అంటారు. ఇట్స్ నాట్ ఎక్వైర్, అక్వైర్. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ముందు ఐ ఉంది. ఎప్పుడైనా ఆర్ ముందు వావెల్ వస్తే ఆర్ని సైలెంట్ చేస్తాం కదా, సో అందుచేత ఎక్వైర్ అని చదవకుండా అక్వైర్. అక్వైర్డ్. పొందు, సంపాదించు, గడించు. నెక్స్ట్ అండి, నాలుగో వర్డ్ అవైల్డ్. పొందు, ప్రయోజనం కోసం, అంటే బెనిఫిట్స్. ఏంటి? ఆఫర్స్, లోన్స్, ఆ ఇలాంటివి ఏమైనా పొందితే అవైల్ అంటాం. తర్వాత అండి అబ్టైన్డ్. పొందు, సంపాదించు. అటైన్. పొందు, సాధించు, వచ్చు, చేరు. గెయిన్. పొందు, సంపాదించు, లాభంగా, అదనంగా. మనకు వచ్చిన, మనం పెట్టింది కాకుండా అదనంగా ఏదైనా వస్తే దాన్ని గెయిన్ అంటారండి. వ్యాపారంలో గెయిన్ చేస్తాము, ఆటలో గెయిన్ చేస్తాము, ఓకేనా. అలాగే బాడీ గెయిన్ చేస్తాము. మన ఏజ్ కి 70 80 ఉండాలి, కానీ ఒక 90 కేజీలు బరువు ఉన్నాం, మనం 10 కేజీస్ గెయిన్ చేసాం, ఎక్స్ట్రాగా వచ్చేసింది. అలాంటి సందర్భంలో ఈ గెయిన్ అనే మాట వాడతారు. అలానే డిరైవ్, డిరైవ్డ్ డిరైవ్డ్. పొందు, సాధించు, సంగ్రహించు, సేకరించు. ఎక్స్ట్రాక్ట్, పొందు, సంపాదించు. ఎక్స్ట్రాక్టెడ్. మీకు తెలుసు కదా, టిఈడి వస్తే టిఐడిగా చెప్పాలని. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన టిఈడి అని రాసి ఉంటుంటే కనుక దాన్ని టిఐడిగా పలకాలి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్, ఇలా చదువుతాం. ఎక్స్ట్రాక్ట్. పొందు, సంపాదించు, సాధించు. స్కో, 10th వన్ చూడండి, SCORE. స్కోర్డ్ అంటే పొందు, సంపాదించు, సాధించు. ముఖ్యంగా రన్స్, మార్క్స్, పాయింట్స్, గోల్స్, ఇలాంటివన్నీ. అచీవ్, 11th వన్ అండి. అచీవ్, పొందు, సాధించు, గెలుచుకునే అర్థం కూడా. ఇట్స్ నాట్ అచీవ్, ఇట్స్ ఏ అచీవ్డ్. నెక్స్ట్ అండి, 12th వన్, రికవర్. రికవర్. ఇక్కడ చూడండి, ఆర్ ఉంది ఈ వర్డ్ లో, ఆర్ ముందు ఈ ఉంది. ఇలా ఆర్ వస్తూ చివరిన ఆర్ ముందు వావెల్ ఉంటే ఆర్ని సైలెంట్ చేస్తాం, ఇంకా చెప్తాం. బ్రదర్, సిస్టర్, యాక్టర్, డాక్టర్. అలానే రికవర్డ్. తిరిగి పొందడం అండి, స్వాధీనం చేసుకోవడము. అలాగే కోలుకోవడం కూడా, ఇక్కడ నేను రాయలేదు, మీరు రాసుకోవచ్చు. రికవర్ అంటే ఏంటండి? కోలుకోవడం, జబ్బు నుంచి కోలుకోవడం, షాక్ నుంచి కోలుకోవడం, బాధ నుంచి కోలుకోవడం. ఇలా కోలుకోవడాన్ని, తిరిగి పొందడాన్ని, తిరిగి స్వాధీనం చేసుకోవడాన్ని, కోలుకోవడాన్ని కూడా రికవర్ అంటారు. 13th వన్, సెక్యూవా. SECURE. సెక్యూవా.
ఆర్ని సైలెంట్ చేయడం నేర్చుకుంటే మీ స్లాంగ్ లో చాలా మంచి మార్పు వస్తుందండి. మీరు మాట్లాడినప్పుడు చాలా అందం చేకూరుతుంది, అందం అద్దినట్టు అవుతుంది మీ భాషకి. ఈ ఆర్ గురించి ఎక్కువ నేర్చుకుంటే, అంటే ఎక్కువ ఏమీ లేదు, ఆర్ని సైలెంట్ చేయడం బాగా ప్రాక్టీస్ చేస్తే. రికవర్, సారీ, సెక్యూవా, సెక్యూర్డ్, సెక్యూర్డ్, పొందు, స్వీకరించు, గ్రహించు, సంపాదించు. అకంప్లిష్, ACCOMPLISH, చివరి సౌండ్ ఏంటండి? షా. అకంప్లిష్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్. చూడండి, SH వచ్చి ఈడి వస్తే కనుక, అంటే షాతో ఎండ్ అయినప్పుడు ఆ ఈడిని చాలా చెప్తాం. PUSH, పుష్, PUSHED, పుష్డ్. RUSH, రష్, RUSHED, రస్ట్. పుష్, పుష్డ్. రష్, రస్ట్. వాష్, వాష్డ్. స్మాష్, స్మాష్డ్. అంబుష్, అంబుష్డ్. అలా చెప్పాలి. అలా కాకుండా డా చెప్పకూడదు. పుచ్చుడు, బ్రష్డ్, అలా కాదండి. అకంప్లిష్, అకంప్లిష్డ్, పొందు, సాధించు, విజయం సాధించు. విన్, 15th వన్ అండి. విన్, WIN, విన్, వన్, వన్. WON ని కొంతమంది ఓన్ ఓన్ అని చదువుతారు, వన్ వన్ అని చెప్పాలి. ఇది ఒక హోమోఫోన్ అండి. దేనికి హోమోఫోన్? ONE, వన్ ఎలా చదువుతామో దీన్ని కూడా అట్టాగే చదవాలి. రెండు ఒకలాగే పలకాలి. ఓకేనండి. పలికేది ఒకేలా ఉంటుంది, స్పెల్లింగ్ వేరేగా ఉంటాయి, మీనింగ్స్ వేరేగా ఉంటాయి. వాటిని హోమోఫోన్స్ అంటారండి. ఓకేనా? విన్, వన్, వన్. పొందు, సాధించు, విజయం సాధించు. సక్సీడ్, సక్సీడెడ్, సక్సీడెడ్. మీకు తెలుసుగా, ఎండింగ్ లో డిఈడి వస్తే డిఐడి చెప్తాం. ల్యాండ్, ల్యాండెడ్, ల్యాండెడ్. Whenever we find DED at the end of any English word, that DED must be pronounced like DID. Land, landed, landed. Sound, sounded, sounded. Plead, PLEAD, PLEAD. Plead, pleaded, pleaded. Need, needed, needed. అంటే ఏంటంటే రూల్ ఏంటి ఇక్కడ? ఏం గమనించాలి మనం? ఎప్పుడైనా ఏదైనా ఇంగ్లీష్ పదం చివరన డిఈడి కనిపించింది అనుకోండి, ఆ డిఈడిని డెడ్ అని చదవకుండా డిడ్ అని చదవాలి. సక్సీడ్, సక్సీడెడ్, సక్సీడెడ్. పొందు, జయించు, విజయం సాధించు. గెట్ సక్సెస్, గాట్, 17th వన్. గెట్ సక్సెస్, గాట్ సక్సెస్, గాట్ సక్సెస్. ఈ సక్సెస్ అనే మాట జాగ్రత్తగా చెప్పాలి. చాలా రసాబస్ అయిపోతుంది. కాస్త ఒక సౌండ్ డిఫరెంట్ గా పలికినా తప్పుడు అర్థం వస్తుంది, అందరిలో నవ్వుల పాలు అయిపోతాం. ఎలా అంటే సక్సెస్, సరిగమప సా పలకాలండి. సక్సెస్, సక్సెస్. కొంతమంది మీడియాలో చాలా మంది ఇబ్బంది పడ్డారు ఈ ఓడుతో చెప్పినప్పుడు. సక్సెస్ అనుభవి బదులుగా సక్సెస్ అన్నారు. అంటే అది ట్రోల్ చేశారు బాగా. ఏంటండి సక్సెస్ ఎలా చదవాలి? ఐడ్ లైక్ టు, ఐ వాంట్ హ్యావ్ సక్సెస్, ఇలా చెప్పాలి. అంతేగాని వేరేలా చెప్తే అర్థం మారిపోయి ఆ ఇప్పుడు అర్థం వచ్చి నవ్వుల పాలు అయిపోతాం. ఇక్కడ చూద్దామండి. గెట్ సక్సెస్, గాట్ సక్సెస్, గాట్ సక్సెస్. ఈ 17 అంటే ఈ 17 పదాల గురించి నేను మెల్లమెల్లగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అన్నింటికంటే ముఖ్యంగా మొదటి పదం చాలా ఇంపార్టెంట్. మిగిలినవి కూడా చాలా ఇంపార్టెంటే, కాదంటలేదు. మిగిలిన వాటి బదులుగా మొదటి దాన్ని చెప్పొచ్చు. ఓకేనండి. ఒక్కసారి మెల్లమెల్లగా నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ డీటెయిల్డ్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి పదం అంటే అన్ని పొందు అనే మీనింగ్స్ తో 17 పదాలు రాసాను నేను. ఈ 17ంటిని కూడా మనం విడివిడిగా ఎగ్జాంపుల్ తో సహా చూద్దాం. ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ముందుగా గెట్, గోట్, గాట్. పొందు. మోడర్న్ ఇంగ్లీష్ లో గాట్ లేదు అని చెప్పుకున్నా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తాను. I got a letter from my friend last night. I got a letter from my friend last night. గత రాత్రి నా దగ్గర మా ఫ్రెండ్ స్నేహితుడి దగ్గర నుంచి నేను ఒక ఉత్తరం పొందాను. ఇలా అనవండి తెలుగులో. పొందాము అని చెప్పాం, వచ్చింది అని చెప్తాం. అంటే ఇండైరెక్ట్ గా గెట్, గాట్, గాట్ కి వచ్చింది అని కూడా మీనింగ్ వస్తుంది, వచ్చింది అని చెప్పేసి దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఐ గాట్ ఎ లెటర్ ఫ్రమ్ మై ఫ్రెండ్ లాస్ట్ నైట్. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్. He gets about 80K per month. He gets about 80K per month. నెలకి సుమారుగా అబౌట్ 80K అంటే ఏంటండి? సుమారుగా, అప్రాక్సిమేట్లీ అని అర్థం అండి. హీ గెట్స్ అంటే హీ రిసీవ్స్, అంటే ఈ గెట్ ఎలాగండి? అతను సుమారుగా నెలకు ఒక 80,000 పొందుతాడు. అంటే పొందడం అంటే ఏంటి? వస్తుంది, తీసుకుంటాడు, ఇలాంటి అర్థాలతో కూడా ఈ గెట్ ని తీసుకోవచ్చు అని అర్థం అండి. నెక్స్ట్ అండి. I got a shock when I saw the bill. I got a shock when I saw the bill.
బిల్ చూసినప్పుడు నేను షాక్ అయిపోయా. నాకు షాక్ వచ్చింది, షాక్ను పొందాను. షాక్ పొందామని అనమండి. అంటే ఇండైరెక్ట్ గా ఎలా చెప్తున్నాము, షాక్ వచ్చింది, షాక్ అయ్యాను అని చెప్పడానికి గెట్ షాక్, గాట్ షాక్ ఇలాగా చెప్పొచ్చండి. నెక్స్ట్ అండి, చూడండి, నిద్ర వస్తుంది, పెయిన్ వస్తుంది, ఒక లేట్ అవుతుంది, వెలుతురు వస్తుంది, చీకటి వస్తుంది, చీకటి అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది. ఇలాంటి అన్నింటినీ కూడా ఈ గెట్ తోనే చెప్పొచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆమ్ నాట్ గెటింగ్ స్లీప్ నౌ. ఐఎమ్ నాట్ గెటింగ్ ఐ ఆమ్ నాట్ గెటింగ్ స్లీప్ నౌ. నాకు ఇప్పుడు నిద్ర రావటం లేదు. ఐఎమ్ గెటింగ్ స్లీప్ నౌ. నాకు ఇప్పుడు నిద్ర వస్తోంది. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. I have to go and get my mother from the airport. I have to go and get my mother from the airport. నేను వెళ్ళి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాల్సి ఉంది అండ్ మరియు మా అమ్మగారిని తీసుకురావాల్సి ఉంది. అంటే అంటే పొందాల్సి ఉంది. పొందడం అంటే ఇంటికి తీసుకురావడం. గెట్ అనే మాట తీసుకువచ్చు అనే దానిలో కూడా వాడచ్చండి. ఓకేనండి, గెట్ అనే వాటిని తీసుకురావడము అనిగా వాడచ్చండి. గెట్ అనే వర్డ్ని తీసుకురావడం అనే దానిగా కూడా వాడవచ్చు. ఐ హావ్ టు గో అండ్ గెట్ మై మదర్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వుడ్ యూ ప్లీజ్ గెట్ మీ సమ్ వాటర్. దయచేసి నా కోసం కొన్ని నీళ్లు పొందుతావా. ఇలాగేం అనం కదా, కొన్ని నీళ్లు తీసుకొస్తావా. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ అండి, వి డోంట్ గెట్ ద ఛానల్ నెంబర్ 3 ఇన్ ఆ ఏరియా. మా ఏరియాలో, మా టీవీలో ఛానల్ నెంబర్ 3 రాదండి. ఓకేనండి. ఆర్ యూ గెటింగ్ ద ఛానల్ నెంబర్ 3 ఆన్ యువర్ టీవీ. మీ టీవీలో ఛానల్ నెంబర్ 3 వస్తుందా. మా టీవీలో రావటం లేదు. వీఆర్ నాట్ గెటింగ్ ద ఛానల్ నెంబర్ 3 ఆన్ అ ఛానల్. ఆర్ యూ గెటింగ్ ద ఛానల్ నెంబర్ 3 ఆన్ యువర్ టీవీ. నెక్స్ట్ అండి, విచ్ న్యూస్ పేపర్ డూ యూ గెట్ డైలీ. మీకు ఏ న్యూస్ పేపర్ వస్తుంది, మీరు ఏ న్యూస్ పేపర్ పొందుతారు రోజు. ఇలా అంటాం కదా, పొందుతాను అని అనమంటే వస్తుంది అని అంటాం. ఆ మాటకి గెట్ అనే వాటిని వాడుకోవచ్చు. విచ్ న్యూస్ పేపర్ డూ యూ గెట్ డైలీ. ఎస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ గాట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ ద ఎగ్జామ్స్. అతనికి మంచి ర్యాంక్ పొందాడండి ఎగ్జామ్స్ లో, అంటే మంచి ర్యాంక్ వచ్చింది. ఐఎమ్ గెటింగ్ హెడేక్. నాకు తలనొప్పి వస్తుంది. ఇట్స్ గెటింగ్ లేట్. ఆలస్యం అయిపోతుంది. చూడండి ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ ఈస్ గెటింగ్ లేట్, హరీ అప్. త్వరపడండి, ఆలస్యం అవుతుంది అని చెప్పడానికి. ఇట్ ఈస్ గెటింగ్ లేట్. ఇట్ ఈస్ గెటింగ్ డార్క్. చీకటి అయిపోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ లేట్. ఆలస్యం అయిపోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ పెయిన్. అది నొప్పేస్తుంది. ఇలా చెప్పడానికి. నొప్పేస్తుంది, ఆలస్యం అవుతుంది, చీకటి అయిపోతుంది, ఇలా నిద్ర వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇవన్నీ కూడా గెట్తో చెప్పుకోవచ్చు అండి. ఇలా చూడండి, జబ్బు వచ్చింది అంటే, అంటే షుగర్ వచ్చింది, లేకపోతే జలుబు చేసింది, జ్వరం వచ్చింది, ఇలా చెప్పడానికి కూడా ఈ గెట్ వాడతారు. హీ గాట్ దిస్ కోల్డ్ డ్యూ టు కూల్ వెదర్. అతనికి ఎందుకు వచ్చిందండి, ఈ చలి వాతావరణం కారణంగా అతనికి ఈ జలుబు వచ్చింది. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. అలాగే కోపం వస్తుంది, విసుగు వస్తుంది, ఆకలి వస్తుంది, ఇలా చెప్పడానికి వీటన్నిటికి కూడా గెట్ వాడొచ్చింది. దీస్ డేస్ హీఈస్ గెటింగ్ ఫ్యాట్. ఈ మధ్య అతను లావైపోతున్నాడు. దీస్ డేస్ హీఈస్ గెటింగ్ ఫ్యాట్. మై బాస్ డజంట్ గెట్ యాంగ్రీ. మా బాసు కోప్పడ్డాడు త్వరగా. మై బాస్ ఇస్ వెరీ పేషెంట్ పర్సన్. హీ గెట్స్ లాట్స్ ఆఫ్ పేషెన్సీ అండ్ ఆల్. హీ డజంట్ గెట్ హీ డజంట్ గెట్ యాంగ్రీ ఫాస్ట్. ఓకేనా. ఇలా ఐ గాట్ యాంగ్రీ, ఐ గాట్ బోర్డ్, ఐ గాట్ హంగ్రీ, ఇలా చెప్తాం. ఆకలిస్తుంది, కోపం వస్తుంది, బోర్ అవుతుంది, ఇలా చెప్పచ్చండి. అంటే చూడండి, ఒకసారి చూడండి, ఈ గెట్ కి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా వాడచ్చు. డిడ్ యూ గెట్ మై పాయింట్. చూడండి, డిడ్ యూ గెట్ మై పాయింట్ అని చెప్పేసి అన్నాను. అర్థమైందా అని అనడానికి కూడా ఇలా చెప్పండి. ఎస్, ఐ గాట్ యూ పాయింట్. నో, ఐఎమ్ నాట్ గెటింగ్ యూ పాయింట్ వెల్. చూడండి, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని చెప్పడానికి కూడా చెప్పచ్చండి. గెట్కి ఇన్ని అర్థాలు. పొందు, సంపాదించు, అర్థం చేసుకును, తెచ్చు, ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ తరచి చూస్తే మీకు మెల్లగా గెట్ ఎలా యూజ్ చేయాలనేది తెలుస్తుంది. మీ డైలీ లైఫ్ లో యూజ్ చేయండి, తప్పకుండా మీ బెటర్ స్పీకింగ్ అనేది వస్తుంది మీకు. రైట్. నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను నా వీడియోని హియర్. ఎక్కడ అంటే, ఈ పొందు సంపాదించుకి 17 పదాలు రాశాను. అందులో రెండో పదం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిట్రీవ్డ్. తిరిగి పొందడాన్ని, వెతికి తేవడాన్ని రిట్రీవ్ అంటారండి. ద డాగ్ రిట్రీవ్డ్ ద బాల్ ఫ్రమ్ ద వాటర్. చూడండి, చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు బాల్ కొట్టి కుక్కని తీసుకురామని చెప్తారు. అది బాల్ నోటికి కరుచుకొని తీసుకొస్తుంది. అలాంటి ఎగ్జాంపుల్ అనమాట అండి ఇది. ద డాగ్ రిట్రీవ్ ద బాల్ ఫ్రమ్ ద వాటర్.
నీటిలోంచి పట్టుకొచ్చేసింది బాల్ ఖర్చుకుని అలా అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ హీ బ్యాంట్ టు రిట్రీవ్ హిస్ బైక్ కీస్ ఆన్ ద ఫ్లోర్. కింద వంగి బైక్ కీస్ తీసుకున్నాడు. రిట్రీవ్ అంటే తిరిగి పొందు. రైట్. థర్డ్ ఎగ్జాంపుల్, ద పోలీస్ హ్యావ్ మేనేజ్డ్ టు రిట్రీవ్ సమ్ ఆఫ్ ద స్టోలెన్ మనీ. పోలీస్ వాళ్ళు ఏం చేశారండి, దొంగిలింపబడిన సొమ్ముని కొంతవరకు రిట్రీవ్ చేయగలిగారు అని చెప్పేసి అంటున్నానండి. రిట్రీవ్ అంటే వెలికి తీసుకోగలిగారు, వెతికి తెచ్చేయగలిగారు, తిరిగి తెచ్చగలిగారు, తిరిగి పొందగలిగారు. దట్ ఈస్ ద మీనింగ్. రిట్రీవ్ అంటే తిరిగి వెతికి తెచ్చు, వెనక్కి తెచ్చు, తిరిగి పొందు. నెక్స్ట్ అండి అక్వైర్. థర్డ్ ఎగ్జాంపుల్, థర్డ్ వర్డ్ అండి. అక్వైర్డ్ పొందు, సంపాదించు, గడించు. అది నాలెడ్జ్ కావచ్చు, డబ్బులు కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్వైర్. షీ హాజ్ అక్వైర్డ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ లో మంచి నాలెడ్జ్ సంపాదించింది. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? హౌ లాంగ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు అక్వైర్ ద నెసెసరీ స్కిల్స్ ఫర్ దిస్ జాబ్? ఈ జాబ్ కి కావాల్సిన స్కిల్స్ సంపాదించాలంటే, పొందాలంటే, గణించాలంటే ఎంత టైం పడుతుంది? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు అక్వైర్ ద నెసెసరీ స్కిల్స్? నెక్స్ట్ అండి, హీ హాస్ అక్వైర్డ్ ఎ రెప్యుటేషన్ ఫర్ honesty. చూడండి, హీ హాస్ అక్వైర్డ్ ఎ గుడ్ రెప్యుటేషన్ ఫర్ హానెస్టీ. అతను తన ఆనెస్టీకి సంబంధించి మంచి పేరు సంపాదించాడు. అంటే నిజాయితీకి సంబంధించి మంచి పేరు ఉంది అతనికి, మంచి పేరు సంపాదించాడు అని చెప్పడం అనమాట అండి. నెక్స్ట్ అండి ఫోర్త్ వర్డ్ చూడండి, అవైల్. అవైల్ ముఖ్యంగా అవైల్ అంటే ఏంటనుకుంటున్నారు? అవైల్ అంటే పొందు, ఆఫర్స్ అండి, బెనిఫిట్స్ అండి, లోన్స్. ఓకేనా? ఇలా ఆఫర్స్, బెనిఫిట్స్ ఇలాంటివి ఏవైనా పొందితే చూడండి, మనకి ఫోన్ లో టు అవైల్ దిస్ ఆఫర్ ప్రెస్ 1, టు అవైల్ దిస్ ఆఫర్ ప్రెస్ 2 ఇలా చెప్తా ఉంటారు కదా. ఒకటి నొక్కండి ఆఫర్ కావాలంటే ఇలా చెప్తారు కదా. ఇలాంటి ఆఫర్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, ఇలాంటివి ఏమైనా పొందాలి అంటే కనుక, పొందాలి అని చెప్పాలంటే అవైల్ అని చెప్పేసి. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ నేను రాసుకొచ్చాను చూడండి. టు అవైల్ ఆల్ దీస్ బెనిఫిట్స్ ఆర్ ఆఫర్స్ జస్ట్ రిజిస్టర్ ఆన్లైన్ నౌ. ఈ ఆఫర్స్ పొందడానికి కోసం మీరు ఇప్పుడే ఆన్లైన్ లో రిజిస్టర్ అవ్వండి అని చెప్తున్నాను. నెక్స్ట్ అండి అబ్టైన్, ఐదో పదం అండి. అబ్టైన్ పొందు, సంపాదించు. అబ్టైన్ అంటే ఏంటండి? పొందు, సంపాదించు. ఐ ఫైనలీ ఐ ఫైనలీ మేనేజ్డ్ టు అబ్టైన్ అడ్వైస్, ఇన్ఫర్మేషన్, పర్మిషన్, రిపోర్ట్స్. అంటే అబ్టైన్ అంటే ఇలాంటివి చెప్పుకోవచ్చండి. సలహా అప్టైన్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ అప్టైన్ చేయడం, పర్మిషన్ అప్టైన్ చేయడం, రిపోర్ట్స్ సాధించడం, సంపాదించడం. ఫైనల్లీ నేను ఎలాగైతేనో చివరికి ఎలాగోలాగా అని చెప్పడానికి ఇలా అంటారండి. మేనేజ్ టు అంటే ఏంటంటే ఎలాగోలాగా చేయగలిగాను అని చెప్పడానికి. ఐ ఫైనలీ మేనేజ్ టు అప్టైన్ అడ్వైస్ ఫ్రమ్ హిమ్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్, పర్మిషన్ ఫ్రమ్ హిమ్, రిపోర్ట్స్ ఫ్రమ్ హిమ్. ఇలా. నెక్స్ట్ అండి సిక్స్త్ వన్ చూడండి, అటైన్ పొందు, సాధించు, వచ్చి చేరు. Most of my students have attained grades, degrees, standard level or standard level masteries or something else. ఇలా నాలెడ్జ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అలాగే మాస్టరీ కావచ్చు, ఏదైనా సాధించడాన్ని, పొందడాన్ని అటైన్ అంటారు. ఇకపోతే ఏడో పదం గెయిన్. ఇది కూడా పొందడమే, సంపాదించడమే, అదనంగా పొందడము, లాభంగా పొందడం. ఐ హ్యావ్ గెయిన్డ్ వెయిట్ రీసెంట్లీ. ఈ మధ్య నేను ఒళ్ళు వచ్చేసిందని చెప్పడానికండి. ఎంత ఒళ్ళు ఉండాలో అంత ఒళ్ళు కాకుండా ఎక్స్ట్రాగా ఒళ్ళు వచ్చేసింది అలా చెప్పేటప్పుడు ఐ హ్యావ్ గెయిన్డ్ వెయిట్ రీసెంట్లీ. హీ హాస్ గెయిన్డ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ హాస్ గెయిన్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ వర్కింగ్ ఇన్ దాట్ కంపెనీ. ఆ కంపెనీలో పనిచేయడం తర్వాత అతను మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించాడు, పొందాడు. ఉన్న ఉన్న ఎక్స్పీరియన్స్ కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఆఫ్టర్ working in that company, he has gained experience. The political party gained a good number of votes in the last elections. The political party gained a good number of votes in the last elections. గత ఎన్నికల్లో ఆ పొలిటికల్ పార్టీ మంచి నెంబర్ ఆఫ్ ఓట్స్ ని గెయిన్ చేసింది, సంపాదించింది, సాధించింది. ఓకేనండి, ఇలాగా చూడొచ్చు. వీడియో పూర్తిగా చూడండి, తప్పకుండా మీకు మంచి బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? రైట్.